సినిమా ఏం చేసైనా సరే హైప్ పెంచేయాలి, కాసులు మాత్రం కొట్టేయాలి. ఇది మన వాళ్ళ వ్యవహారం. అందులో భాగంగా అడ్డదిడ్డంగా కామెంట్స్ వదలటం, అడ్డంగా బుక్కవటం ఇక్కడ కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న ఇలా మాట్లాడే ఓ హీరో బొక్క బోర్లా పడితే తాజాగా ఇదిగో ఇలానే మాట్లాడి నవ్వుల పాలవుతున్నాడట ఈ టాలీవుడ్ స్టార్ కమెడియన్. ప్రమోషన్ అనేది సినిమాకి ఆక్సిజన్. ఆడియన్స్ కి సినిమా ఎంత రీచ్ అయితే కాసులు అన్ని రాలుతాయి. అయితే ఈ సినిమాల ప్రమోషన్లో మైక్ అందుకున్నప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నారు మన సినీ సెలబ్రిటీస్. ఈ క్రమంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ఒకరేమో బట్టలిప్పి తిరుగుతా అంటే మరొకరేమో సినిమాలే మానేస్తా అంటారు. ఇంకొకరేమో నా సినిమాలే చూడొద్దు అంటారు. ఇలా సినిమాపై హైప్ పెంచడానికి ఎన్ని పాటలు పడాలో అన్ని పడుతున్నారు. సినిమాలు బాగుండి కలెక్షన్స్ వస్తే ఓకే, కానీ సోదిలో లేకుండా పోతే ఆ స్టేట్మెంట్లు బూమరాంగ్ అయి ఇమేజ్ ను, క్రెడిబిలిటీని బాగా డామేజ్ చేస్తాయన్న లాజిక్ మర్చిపోతున్నారు మన సినీ సెలబ్రిటీస్. గతంలో పాగల్ సినిమా అప్పుడు విశ్వక్షేణ్ ఇలానే కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమాకు జనం లేక తొలి వారంలోనే షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తన కోర్టు సినిమాపై కాన్ఫిడెన్స్ లో ఉన్న నాని ఈ సినిమా నచ్చకపోవడంతో తాను హీరోగా నటించే తర్వాతి సినిమాను చూడొద్దని పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. అయితే జనాలకు ఆ సినిమా నచ్చింది కాబట్టి హిట్ 3కి ఇబ్బంది లేకపోయింది. కానీ కోర్టులో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి కూడా నానిలాగే మిత్రమండలి నచ్చకపోతే తర్వాత సినిమా చూడొద్దు అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్ వదిలాడు. తీరా చూస్తే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా రిజల్ట్ ఏమైందో మనకు తెలిసిందే. దీంతో తన మాట ప్రకారం తర్వాత సినిమా ప్రేమంటేని చూడాలో లేదో ప్రియదర్శి సెలవివ్వాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసైనా మన తారలు అడ్డదిడ్డంగా కామెంట్స్ వదలకుండా కంట్రోల్లో ఉంటారో లేదో చూడాలి. బాక్స్ ఆఫీస్ బద్దలే అని ఊదరగొట్టారు, సినిమాకి కాసుల వర్షమే అని కాలర్ ఎగరేశారు. ఈ దీపావళికి మోతం మోగిపోతోందని హైప్ పెంచేశారు. అలా 1, 2 కాదు, ఏకంగా 4 సినిమాలు ప్రమోషన్స్ ని పిచ్చెక్కించారు. మరి పీక్స్ కి వెళ్లిపోయిన ఈ ప్రమోషన్స్ కలెక్షన్స్ రాల్చాయా? లెట్స్ వాచ్. 4-3 స్ట్రెయిట్, 1 డబ్బింగ్, ఇలా అక్షరాల 4 సినిమాలు దీపావళి పండుగని టార్గెట్ చేసుకోవడంతో కాసుల వర్షంలో మునిగిపోతామని మురిసిపోయారంతా. ఇక సినిమా ప్రమోషన్స్ లో కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వదిలారు కూడా. కానీ ఇవేవి బాక్స్ ఆఫీస్ వద్ద గల్లాపెట్టెలు నింపనట్టే కనిపిస్తోంది. మిత్రమండలి విషయానికొస్తే నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దని ప్రియదర్శి అంటే సినిమా ఎలా ఆడదో చూస్తా అని శపథం చేశాడు బన్నీవాస్. అలా నవ్విస్తామంటూ వచ్చి ఈ సినిమాకి ఎక్కడ నవ్వాలో కూడా చెబితే బాగుంటుంది అన్న కామెంట్స్ వేస్తున్నారు ఆడియన్స్. 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగ్గా ఫస్ట్ డే మొదటి రోజు ఈ సినిమా 1,90,00,000 రాబట్టిందని తెలుస్తోంది. ఇక వినిపిస్తోన్న టాక్స్ ప్రకారం సినిమా మిగతా 5,81,00,000ని వెనకేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాల్సిందే. ఇక జాక్ ఇచ్చిన షాక్ ని ఈ సినిమా మరిపిస్తుందని ఆశ పెట్టుకున్న సిద్ధుకి తెలుసు కదా కూడా అంతకు మించిన షాకే ఇచ్చేలా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా 19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ షాక్ ఇచ్చిన జాక్ ఇండియా వైడ్ గా 2.5 కోట్ల వసూలు చేస్తే దానికంటే 50 లక్షలు తక్కువగా ఈ సినిమా వసూలు చేయడం గమనార్హం. ఇక ఈ రెంటి మీద కాస్త అంతో ఇంతో ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న సినిమా డ్యూడ్. వాస్తవానికి మొదటి నుండి ఈ సినిమాపై కాస్త పాజిటివ్ టాకే కనపడింది. అయితే అంచనాలు తగ్గట్టుగా కాకుండా కేవలం ఓవరాల్ గా 5 కోట్ల పైచిలుకు మాత్రమే వెనకేయడం కాస్త ఆశ్చర్యం. భారీ అంచనాలు పెట్టుకున్న మైత్రికి ఇది పెద్ద షాకే. మరి దీపావళి కల్లా కలెక్షన్స్ లో స్పీడప్ కనిపిస్తుందన్న ఆశల్లో ఉన్న మేకర్స్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. ఇక ఒకరోజు లేట్ గా వచ్చింది కే ర్యాంప్. వస్తున్న టాక్ చూస్తుంటే సినిమాని డబుల్ మీనింగ్ డైలాగ్సే మింగేశాయన్న టాక్ ఉంది. మరి జరిగిన 8 కోట్ల బిజినెస్ రికవరీ అవుతుందా అంటే అనుమానమే. ఏదేమైనా సెకండ్ హాఫ్ ని సెప్టెంబర్ ఆదుకుందని, అక్టోబర్ ఆరంభం అదిరిందని, ఇక దీపావళి మోత మోగిపోతుందని ఆశపడ్డ టాలీవుడ్ కి ఈ 4 సినిమాలు గట్టి దెబ్బే వేశాయని ఆక్యుపెన్సీలు చూస్తే అర్థమవుతోంది. చూడాలి నవంబర్ అయినా టాలీవుడ్ ని ఆదుకుంటుందా లేక అది ఇలాగే అడ్డంగా ముంచేస్తుందో. పవర్ స్టార్ ఇక పాలిటిక్స్ కి మంగళం పాడాల్సిందేనా? సినిమాలు చేయటమే కష్టమే అనుకున్న పవన్ కి ఓజీ సక్సెస్ మంచి బూస్టప్ ఇచ్చిందా? మొన్న అనిల్ రావుపుడి, నిన్న మోహన్ రమేష్, ఇవాళ హెచ్ వినోద్, లోకేష్ కనగరాజు, ఇలా ఆ భాష ఈ భాష అన్న తేడా లేకుండా అంతా పవన్ కోసం కథల్ని వండి వార్ చేస్తున్నారట. లెట్స్ వాచ్.
సినిమాలేం చేస్తాడులే అన్న పవన్ చుట్టూ ముచ్చటగా ముగ్గురు దర్శకులు చక్కర్లు కొడుతున్నారట. ఇక ఓజీ సక్సెస్ ఇచ్చిన బూస్టప్ తో పవన్ కూడా మరిన్ని సినిమాలు చేస్తే ఎలా ఉంటుందన్న డైలమాలో పడిపోవడంతో దొరికిందే ఛాన్స్ అంటూ వీరంతా తగ్గ కథల్ని వండి వార్చే పనిలో పడ్డారని టాక్. ఈ క్రమంలో మొన్నటికి మొన్న వకీల్ సాబ్ తో సాటిస్ఫై కాని దిల్ రాజు, అనిల్ రావుపూడి పవన్ ని కలిపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాడని, ఇక అనిల్ కూడా చిరు సినిమా తర్వాత ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడని వినిపించింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో దళపతి విజయ్తో జననాయకం చేస్తున్న హెచ్ వినోద్ కూలీతో పర్లేదనిపించినా కూడా పవన్ కోసం ఓ సాలిడ్ స్టోరీ రెడీ చేశారని, వీరిద్దరిలో ఒకరితో కాంబోలో సినిమా త్వరలోనే అనౌన్స్ కానున్నట్టు కోలీవుడ్ కూడైకొస్తోంది. ఎల్సీయూతో తనకంటూ ఒక యూనివర్స్ ను క్రియేట్ చేసుకున్న లోకేష్ లాంటి ఇంటెన్స్ ఉన్న డైరెక్టర్ తనరా రస్టిక్ యాక్షన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే పూనకాలొస్తున్నాయంటున్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు అజిత్ లాంటి స్టార్ హీరోతో వాలీమై, తునీవు వంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు హెచ్ వినోద్. మరి వీరిలో ఎవరు పవన్ తో జోడీ కడతాడో చూడాలి. వీరిద్దరే కాకుండా చిరుతో బోలాశంకర్ అంటూ బోల్తా కొట్టిన మెహర్ రమేష్ కూడా పవన్ సినిమా కోసం చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో వారిలో ఎవరైనా ఓకే, కానీ మెహర్ తో మాత్రం వద్దు గురు అంటూ వేడుకుంటున్నారట పవన్ ఫ్యాన్స్. ఏది ఏమైనా అసలు సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడనుకుంటే ఇప్పుడు ఏకంగా 3-4 సినిమాలకి టార్గెట్ అయిన పవన్ ని చూసి అసలేం ప్లాన్ చేస్తున్నావు గురు అంటూ షాక్ అవుతుందట మూవీ ఇండస్ట్రీ. టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ సైలెంట్ అవ్వటంతో కుర్ర హీరోయిన్స్ హవా పెంచేశారు. చాలా మంది యంగ్ బ్యూటీస్ ఇప్పుడు కెరియర్లో యమా జోరు చూపిస్తున్నారు. అలా అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని భాషల్ని చుట్టేయటం విశేషం. మరి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ముంచెత్తుతున్న ఆ ముద్దుగుమ్మలెవరో చూసేద్దామా? కథని పట్టాలెక్కించాలంటే హీరోకి చాలా లెక్కలుంటాయి. కానీ హీరోయిన్స్ మంచి కాంబినేషన్ చూసుకుని సంతకాలు చేసేస్తే చాలు. అందుకే వరుస సినిమాలతో బిజీ అయిపోతారు. ఇలా బిజీ అయిన భామల్లో మొదటగా చెప్పుకోవాల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఇప్పటికే డ్రాగన్, పరదా, కిష్కిందపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ అంటూ 6 సినిమాలు చేసిన అనుపమ మరో తమిళ సినిమా కూడా చేస్తోంది. అది కూడా డిసెంబర్లో రిలీజ్ అయితే మాత్రం సౌత్ లో ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా రికార్డ్ అనుపమ సొంతం చేసుకోవడం పక్కా. గత ఏడాది చివర్లో శ్రీవల్లిగా పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసిన రష్మిక ఇప్పటికే చావా కుబేరాతో సాలిడ్ సక్సెస్ చూడగా ఇప్పుడు 2 వారాల గ్యాప్ లో థామా ది గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చేందుకు రెడీ అవ్వడం విశేషం. మరి 21న వచ్చే థామా నవంబర్ 7న ఎంట్రీ ఇవ్వనున్న గర్ల్ ఫ్రెండ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. గత ఏడాది మిస్టర్ బచ్చన్ తో బోల్తా కొట్టి ఈ ఏడు కింగ్డమ్ తో పర్లేదనిపించిన భాగ్యశ్రీ బోర్సే నవంబర్ బరిలో 2 సినిమాలతో జోరు చూపించేందుకు సిద్ధమైంది. రామ్ జంటగా వస్తోన్న ఆంధ్రా కింగ్ తాలూకాతో పాటు దుల్కర్ హీరోగా వస్తోన్న కాంతా కూడా ఈ నవంబర్లోనే రానుంది. మరి ఈ 2 సినిమాలైనా హిట్ ని అందిస్తాయో లేదో చూడాలి. ఇక మద్రాసీతో పర్లేదనిపించిన కాంతారా చాప్టర్ 1తో సాలిడ్ సక్సెస్ చూసింది రుక్మిణి వసంత్. మరోవైపు జూనియర్ తో థియేటర్లలో సందడి చేయలేకపోయినా శ్రీలీల మాస్ జాతరతోనైనా సందడి చేస్తుందా లేదా చూడాలి. మొత్తానికి ఈ ఏడు ఏకంగా 6 సినిమాలతో అనుపమ అందరికన్నా ముందుందన్నమాట. నన్ను నమ్మి కే ర్యామ్ సినిమాకి రండి అంటూ కాన్ఫిడెంట్ కామెంట్ వదిలాడు కిరణ్ అబ్బవరం. మరి ఈ రోజే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా కిరణ్ నమ్మకాన్ని నిజం చేసిందా? దివాళీ బరిలో చివరిగా దిగిన ఈ సినిమా సాలిడ్ సౌండ్ చేసిందా? చూసేద్దాం. కథ విషయానికొస్తే పెద్ద బిజినెస్ మెన్ అయిన కృష్ణకి ఒక చిల్లరగా తిరిగే మాస్ కొడుకే కుమార్ అప్పవరం. తన కొడుక్కి ఎలాగో పెద్దగా చదువు అబ్బడం లేదని కేరళలో ఓ కాలేజ్లో జాయిన్ చేస్తాడు. ఇక అక్కడ తనకి తొలి చూపులోనే మెర్సీ జాన్ నచ్చేస్తుంది. దీంతో లైఫ్ లాంగ్ ఆమెతోనే ఉంటానని ప్రామిస్ కూడా చేస్తాడు. కానీ అక్కడి నుంచి అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. మెర్సీకి ఉన్న ప్రాబ్లం ఏంటి, దానివల్ల కుమార్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరికి కుమార్ తన నాన్న విషయంలో తెలుసుకుంది ఏంటి, మెర్సీ సమస్యకి పరిష్కారం చూపించాడా లేదా అన్నదే సినిమా. వాస్తవంగా సినిమా ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సినిమాపై ఆశలన్నీ వదులుకున్నారు ఆడియన్స్. కానీ నన్ను నమ్మి సినిమాకి రండి అంటూ కిరణ్ బాబు మరోసారి తనదైన సింపతి కార్డ్ బయటకు తీయడంతో ఎక్కడో ప్రేక్షకులకి చిన్న ఆశ. అయితే ఆశ పెట్టుకోవడం మీ వంతు, వాటిని తుంచేయడం మా వంతు అన్నట్టుగా సినిమాని ఆడియన్స్ కి నచ్చకుండా చేయడంతో
ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ పోయాడు. కామెడీపై కాన్సన్ట్రేట్ చేశామని ఫీల్ అయిన మేకర్స్ కథని మర్చిపోవడమే ఇక్కడ మ్యాజిక్. ఇప్పటికే సినిమాలు చూడ్డంలో పీహెచ్డీ చేసేశారు ఆడియన్స్. అలాంటి వారికి ఇలాంటి రొటీన్ స్టఫ్ ఉన్న కంటెంట్ ఇవ్వాలన్న మేకర్స్ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. కిస్ సీన్స్, బోల్డ్ కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్ కి ఇంకేం వద్దనుకున్నాడో ఏమో ఓవర్ ద బార్డర్ వెళ్లిపోయాడు ఈ కుర్ర హీరో. ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి వాటికి ఎలా టికెట్స్ తెంచుతారనుకున్నాడో కిరణ్ బాబే చెప్పాలి. ఇక కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించినా ఏ కోసానా నవ్వించలేకపోయాడు. కాలేజ్ సీన్స్, హీరోయిన్స్ తో లవ్ సీన్స్ ఎక్కువగానే ఉన్నా వీటిని పండించలేకపోయాడు. అసలే పిచ్చ పోటీ ఉన్న ఈ టైంలో ఇలాంటి సోసో కంటెంట్ డెలివర్ చేస్తే మొదటికే మోసమని మేకర్స్ ఇప్పటికీ అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా దివాళీ బరిలో చివరిగా దిగిన ఈ సినిమా కూడా టాలీవుడ్ ని ఊరించి ముంచేసినట్టే కనిపిస్తోంది. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.